పానీపూరి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. 3 కప్పుల సూజీ రవ్వకి 1 కప్పు మైదా అయినా లేదంటే చపాతీ పిండి, గోధుమ పిండి అయినా తీసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇందులో వంట సోడా కొద్దిగా, సాల్ట్ కొద్దిగా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ వేసుకొని చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలా ముద్దలాగా చేసేసుకొని ఒక 1 అవర్ పాటు క్లోజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు పొడి పిండి తీసేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకొని ఈ పిండిని ఒక పెద్ద సైజు చపాతీ పిండిలాగా చేసేసుకొని ఇలా పెద్దగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. చపాతీ కర్రతో ఇలా చేసేసుకొని రౌండ్ షేప్లో ఏదైనా మంచిగా కటర్ తీసేసుకోవాలి. నేనైతే బాటిల్ క్యాప్ తీసేసుకున్నాను అనమాట. లేదంటే మీషోలో పానీపూరి కటర్ అని కూడా ఉంటుంది, అది తీసేసుకోండి మీరు. ఇలా మొత్తం మంచి రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రౌండ్స్ పూరీలన్నీ ఈ పూరీలు మొత్తము ఆ పేపర్ పైన మొత్తము ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకోవాలి. అప్పుడే పూరి అనేది బాగా పొంగుతుందనమాట. ఇలా మనకి ఎన్ని కావాలనో పూరీలు అలా కట్ చేసుకొని పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి స్టఫ్ రెడీ చేసుకున్నాము. ఆలు ఇలా కట్ చేసుకొని కుక్కర్లో నేను ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ కుక్కర్ పెట్టేసుకొని ఆవిరి పోయేంత వరకు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పానీ రెడీ చేసుకుందాము. పానీకి చింతపండు నానబెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని తగినంత జీలకర్ర తీసేసుకొని, నేను దేంట్లో అయినా జీలకర్ర వాడతా కదండి, ఇప్పుడు కూడా ఎక్కువ వాడుతున్నా. ఇప్పుడు సాల్ట్ తీసేసుకున్నాము. కరివేపాకు తీసేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తున్నా. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఎల్లిపాయలు కూడా వేసేస్తున్నా. ఎల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నా అనమాట. పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత అసలైన ఇంగ్రీడియంట్స్ ఇదే అనమాట. పుదీనా కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, అదే ఫ్లేవర్ పానీకి. ఇప్పుడు మొత్తం ఇది మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు మొత్తము ఇలా చేసేసుకొని పిప్పి మొత్తం తీసేసి వాటర్ వేసేసుకోవాలి ఇందులో. అది పాడేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టిన పదార్థం మొత్తం అందులో వేసేసుకొని ఇప్పుడు అస్సలైన ఇంగ్రీడియంట్ వేసి చెప్తున్నా చూడండి. ఇది ఉసిరికాయ పొడి అనమాట. ఉసిరికాయలు కట్ చేసుకొని ఎండలో బాగా ఆరబెట్టుకొని పొడి చేసి పెట్టుకున్నాను. నేనే ప్రిపేర్ చేసుకున్న పౌడర్ 1 టీ స్పూన్ తీసుకుంటున్నా. ఇది కలుపుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టఫింగ్కి ఆలు ఇలా తొక్క తీసేసుకున్న తర్వాత ఆనియన్స్, కారం, ధనియా పౌడరు వేసేసుకొని బాగా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా స్మాష్ చేసేసుకొని మొత్తము ఇప్పుడు సాల్ట్ కూడా కొద్దిగా వేస్తున్నాను అనమాట. సాల్ట్ కూడా వేసేసుకొని బాగా స్మాష్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా వేసేసి కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఆల్మోస్ట్ పానీ స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరికి కావాల్సినంత ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకొని ఇలా ఒకటొకటి ఒత్తుతూ తిప్పుతూ ఉంటే బాగా పొంగుతుంది. చూడండి ఇలా బాగా పూరీలు మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు అనమాట. అన్నీ ఇలా పూరీలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎన్ని కావాలనో అన్ని పూరీలు చిన్న చిన్నగా రౌండ్ షేప్లో ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా చూడండి. ఇలా వచ్చేస్తుంది. ఫైనల్గా పూరీ రెడీ అయిపోయిందనమాట మనకు. పానీపూరి నేను గంప పానీపూరి అంటారు కదా, ఆ స్టైల్లో ప్రిపేర్ చేశాను చూడండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు పానీ మనకు రెడీ. హెల్తీ పానీపూరి అనమాట. పానీ మనకి రెడీ, స్టఫింగ్ రెడీ. ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసుకొని ఒక పూరి తీసేసుకొని అందులో ఆనియను, ఆలు మొత్తం మిక్స్ చేసేసుకొని ఇలా పానీ వేసేసుకొని తింటుంటే అసలు యమ్మీగా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. మమత సిస్టర్ ఎంతే ఈజీగా చేసేసుకోవచ్చు. కామెంట్ రూపకంగా ఇలా ఏదైనా రెసిపీ కావాలంటే అడగండి. థ్యాంక్ యూ.